హెచ్సియు భూములలున్న చెట్లను నరికి పొదలు నరికి గూడులు చెదిరేటట్టు చేసి వన్యప్రాణుల నోరు కొట్టిండ్రు. కొన్ని జీవుల ప్రాణాలు పోయేటట్టు చేసిండ్రు. చాలా మంది దాని మీదనే బాధపడ్డారు. ప్రకృతి విధ్వంసం మీదనే ఆలోచన చేసిండ్రు. కానీ మనం దీని గురించి సోచాయిస్తుంటే ఇంకో పక్క కోట్లు విలువ చేసే భూముల కొల్లగొట్టే కుట్రలు జరిగినాయట. హాగో అదే ముచ్చట చెప్తుండు కేటీఆర్. దీని వెనకాల అసలు రేవంత్ రెడ్డి గారు ఇంత హడావుడి ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు అని మేము ఆరాధిస్తే దీని వెనకాల దాదాపు 10,000 కోట్లను దోచే ఒక భారీ స్కామ్కు వారు తెరదీసినట్టుగా మాకు సమాచారం అందింది. అబ్బరో కొడుక, 10,000 కోట్ల! అన్ని కోట్లకు ఎన్ని సున్నాలుంటాయో కూడా తెలియదు. ఒక్కటి కాదు, రెండు కాదు, 10-15 సంచులు నిండేన్ని పైసలు దోపిడీకి కుట్రలు జరిగినాయా? రేవంత్ రెడ్డి గారు చేసిన అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏంటి అంటే, ఒక అటవీ భూమిని ఇవాళ తాకట్టు పెట్టడం లేదా అమ్మడం, ఆ అధికారం గవర్నమెంట్ కూడా లేదు. అగో అట్లా చేసుట్లనే పెద్ద స్కామ్ దాగున్నదట. అది ఎట్లా చేసిండ్రో కూడా వివరించి చెప్తున్నాడు. ఇనుండ్రి ఎట్లా చేసినారు ఇది. ముఖ్యమంత్రి గారికి ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో వెనుక ఉండి సహకరించి ఒక బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చారు. ఆ కంపెనీ పేరు ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుకు మర్చెంట్ బ్యాంకర్, బట్ చేసేది బ్రోకరేజ్. వారు ఈ కాన్సెప్ట్ వారికి చెప్పారు, మీకు ఎఫ్ఆర్బిఎంను బైపాస్ చేస్తూ మీకు డబ్బులు తెచ్చిస్తాము, మీరు దానికి గాను మాకు డబ్బులు ఇవ్వండి, ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న వాళ్ళకు భూములు అమ్ముకోండి. ఇది ఓవరాల్గా స్కీమ్. ఇన్నరా, సర్కారు ఎడాపెడా అప్పులు చేసి దేశాన్ని ఆగం చేయకుంటుండేతానికి ఎఫ్ఆర్బిఎం అనే ఓ చట్టం ఉంది. హాగో దాన్ని తప్పించి సర్కారుకు పైసలు తెచ్చిస్తా అన్నాడట ఆ కంపెనోడు. అందుకే వాడికి కమిషన్ ఇయ్యాలని మాట్లాడుకున్నారట. ఈ దొంగ వ్యవహారం నడుమ ఓ బీజేపీ ఎంపీ ఉండి సజావుగా సాగేటట్టు చూసుకున్నాడట. దానికోసం ఏ రూలు పాటించలేదట. చట్టం లేదు, సుప్రీంకోర్టు తీర్పు లేవు, పర్యావరణ అనుమతులు లేవు, ఇష్టారాజ్యంగా చేసిండ్రట. ఈ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కంపెనీ వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 170 కోట్లు, దాదాపు 170 కోట్లు, 169 కోట్ల చిల్లర వారు ఇప్పటికే లంచం రూపంలో చెల్లించారు. వాళ్ళు సరే దాని కమిషన్ అంటారు, నేనైతే పక్కా చేసింది నేరం కాబట్టి లంచమనే అంటున్నా. ఆ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ వాళ్ళు ఇంకొక ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ ఫామ్ని ముంగట పెట్టారు. బీకన్ ట్రస్టీషిప్ అనే కంపెనీని రంగంలో దించారు. ఇదంతా కూడా ఏంటంటే ఒక స్కీమ్ ప్రకారం. ఇన్నరా, ఓ స్కీమ్ ప్రకారం చట్టాలను తుంగల దొక్కి కోట్లు ఒల్లగొట్టి మెక్కుదామనుకున్నారట. మాకు సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఈ భూమిని మేము 75 కోట్లు పర్ ఎకరం మేము టీజీఐఏసీకి బదలాయిస్తున్నామని చెప్పి ఒక జీవో ఇచ్చింది. కానీ జీవో మాత్రమే ఇచ్చింది తప్ప ఆ ల్యాండ్ను ఏలియనేషన్ చేయలేదు, సేల్ డీడ్ చేయలేదు, మ్యూటేషన్ కూడా కాలేదు. జీవో తీసుకొచ్చింది తప్ప కంపెనీలు కట్టే కార్పొరేషన్ కి అమ్మలేదు. అట్లాంటప్పుడు తనది కాని భూమి మీద ఎవరన్నా లోన్ తీసుకుంటారా? దీనికంటే పెద్ద దొంగతనం ఇంకోటి ఉంటదా అన్నట్టు అంటున్నాడు కేటీఆర్. అంతేకాదు, ఉన్న రేటు కంటే ఎక్కువ చెప్పి బ్యాంకు దగ్గర లోన్లు తీసుకొచ్చిండ్రట. అసలు ఈ భూమికి యాజమాన్య పత్రాలు లేవు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ క్రైమ్. ఫస్ట్ టీజీఐఏసీని, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ని, ఇండస్ట్రీస్ సెక్రటరీని జైల్లో వేసేంత పవర్ఫుల్ ఎవిడెన్స్ ఇక్కడే ఉంది. నీది కాని భూమి నువ్వు ఎట్లా అమ్ముతావు? అసలు మొదట్లోనే దొరికిపోయిందట కాంగ్రెస్ సర్కారు. సరే, వీళ్ళు తప్పు చేస్తున్నారు, టీజీఐసీ వాళ్ళు నాది కాని భూమి పెడుతున్నారు. ఇచ్చేవాడి కన్నా బుద్ధి ఉండాలిగా, చూసుకోవాలి కదా, డ్యూ డిలిజెన్స్ చేయాలి కదా. కానీ ఆగమేఘాల మీద అసలు టైటిల్ చూడకుండా, ఓనర్షిప్ ఉందా లేదా చూడకుండా, ఈ మధ్యలో కూడా బ్రోకర్ ట్రస్ట్ అనేవాడు చెప్పాడు కాబట్టి బీకన్ అనే వాడికి ట్రాన్స్ఫర్ చేస్తూ టీఎస్ఐసి రాసిచ్చింది, వాళ్ళు తీసుకున్నారు. ఐసిఐసిఐ బ్యాంకు 10,000 కోట్లకు ఇచ్చేశారు. కాగితాలు చూసుడు లేదు, రూల్స్ పాటించుడు లేదు, చట్టాలను గౌరవించుడు లేదు. బ్రోకర్లు చెప్పిందే నిజం అన్నట్టు, సర్కార్ చెప్పిందే వేదం అన్నట్టు తప్పులు చేసుకుంటా పోయినరట. ఈ రోజు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ ప్రకారం ఆ ఏరియాలో, కంచే గచ్చిబౌలి ఏరియాలో గజం విలువ 26,900. అంటే మొత్తం 400 ఎకరాలను మీరు గజాల వారీగా కొలిస్తే మొత్తం యాజ్ పర్ ద గవర్నమెంట్ రికార్డ్ 5,239 కోట్ల 84 లక్షలు మాత్రమే. మరి అంతే కదా, సర్కార్ అమ్మే భూములకేమో కోట్లు రేటు ఉంటది, దాని పక్కనే ఉన్న పబ్లిక్ భూమికి తక్కువ ఉంటదా? కాబట్టి రేట్లు పెంచి రాష్ట్ర ఆదాయం అన్న పెంచుండ్రి, లేకుంటే ఇప్పుడున్న రేటు కన్నా భూమి మీద బాకీలు దేన్రి. అంతేగాని సర్కారుకు ఓ తీరు, సామాన్యులకు ఇంకో తీరు చెయ్యొద్దని అంటున్నాడు. ఆగమేఘాల మీద వెంటనే వాళ్ళు డిసైడ్ చేశారు రేట్లు. 169 కోట్ల బ్రోకర్కి ఇచ్చినారు. మధ్యలో వెంటనే ఆగమేఘాల మీద 10,000 కోట్ల రూపాయలు బాండ్స్ రూపంలో ఐసిఐసిఐ బ్యాంక్ రిలీజ్ చేసింది. వీళ్ళు తెచ్చుకున్నారు.
ఖర్చు కూడా పెట్టారు, కాంట్రాక్టర్లకు కమిషన్లకు ఇచ్చుకున్నారు. ఇన్నరా తెచ్చిన పైసలు అయిపోయినాయట. తాకట్టు పెట్టిన భూమిలనేమో కాలు పెట్టొద్దని కోర్టు చెప్పింది. వీళ్ళేమో లోన్ తెచ్చి పైసలు ఒడగొట్టిండ్రు. ఎట్లున్నదో చూడుండ్రి తమాషా. ₹1,00,000 ఖర్చు పెట్టాలన్నా, ₹1,00,000 టెండర్ పిలవాలన్నా ఈ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. మరి ఏ బేసిస్లో ఈ బీకన్ ట్రస్ట్, అదే బీకన్ ట్రస్టీషిప్, తర్వాత వాడేవడం ట్రస్ట్ అడ్వైజర్స్ అనేవాడిని ఏ బేసిస్లో ప్రభుత్వం సెలెక్ట్ చేసింది, ఏ ప్రాసెస్ ఫాలో అయ్యింది, ఏ రకంగా వీళ్ళని సెలెక్ట్ చేశారు అంటే సమాధానం లేదు. టెండర్లు పిలిచి కంపెనీలకు భూములు కట్టబెట్టాలి గాని అదేం లేకుండా భూములు వాళ్ళకి ఎట్లా ఇస్తారు, ఏ పద్ధతి ప్రకారం ఇస్తారు అని గట్టిగానే ఆడుచుకున్నాడు కేటీఆర్. ఇట్లా శాన ముచ్చట్ల మీద ఒక్కొక్క లా పాయింట్లు లాగిండు. మరి ఇంత పెద్ద కుంభకోణంలా కాంగ్రెస్ సర్కార్ తోని కుమ్మకైన బీజేపీ ఎంపీ అనేది ముందు తెలవాల్సి ఉన్నది. చూడాలి. రోజులు గడుస్తున్న కొద్దీ కంచగచ్చిబౌలి భూమిలో ఎవ్వరము ఎన్నెన్ని మోసాలు బయటపడతాయో ఏం పాడు. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే వరకు అంతా తెలిసిపోయింది అనుకున్నారో ఏమో. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండ్రు. పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నాడో ఇనుండ్రి. వాస్తవాలకు వెళ్తే ఇది ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమిని TSIICకి 75 కోట్ల ఎకరం చొప్పున ప్రభుత్వం ఇచ్చింది. ఇన్ టర్న్ IIC బ్యాంక్ ద్వారా, ICICI బ్యాంక్ ద్వారా 10,000 కోట్లు ఈ ల్యాండ్ ని బాండ్స్ రూపంలో తీసుకొచ్చింది. ఇన్నరా కేటీఆర్ ఏదైతే చెప్పిండో దాన్నే ఒప్పుకున్నట్టు చెప్పిండు మహేష్ కుమార్ గౌడ్. భూమి ఇచ్చింది నిజమే, అప్పు తెచ్చింది నిజమే అంటున్నాడు. అంటే అవినీతి జరిగిందని కేటీఆర్ చెప్పిన మాట కూడా నిజమేనా అంటే ఇది ఆనవాయితీ, ఇది ప్రాక్టీస్. ఇది గత ప్రభుత్వం జరిగినప్పుడు ఏదో కన్సల్ట్ ద్వారానే మనకు లోన్స్ వస్తాయి. ఇది బాజాప్తా రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిస్తే టెండర్లో పాల్గొన్నటువంటి ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి ఈ కన్సల్టెంట్ వ్యవస్థని అప్పచెప్పడం జరిగింది. దానికి అదనంగా 175 కోట్లు వైట్ మనీ ప్రభుత్వం ఇచ్చింది. అసలు చిన్న మచ్చ కూడా లేదు, అన్ని పద్ధతి ప్రకారమే చేసినాం అన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. కేటీఆర్ అట్లా చెప్తే వీళ్ళు ఇట్లా చెప్తున్నారు. కొన్ని రోజులైతే ఎవరు చెప్పేది నిజం, అవినీతి జరిగిందా, నీతిగానే ఉన్నదా అనేది తెలుస్తుంది. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక కాలువలల్లో నీళ్లు రాక పంటలు ఎండిపోయినాయి. బావులు బోర్లల్లో కూడా నీళ్లు ఊరక మోటార్లు నడవలేదు. కొన్ని దిక్కులల్లో నీళ్లున్నా కరెంట్ చక్కగా రాక పంట భూములు నెర్రబట్టి పోయినాయి. ఇంతో కొంత పంటలు వండి గొడ్ల కోసం గడ్డిని జమ చేసి ఇంటికి తెచ్చుకుంటే ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్యటన చేయబట్టి ఏమైందో చూడండి. రాకుండా పోయే నీళ్ళు మొత్తం వస్తానే కాలిపోయినాక పక్కన అందుకోదురా, ఇంకా మనం పోయలేదు ఇక అని వచ్చి తిరిగి. అరరే గడ్డివాము గాలి బూడిదైపోయింది కదా. ఎన్ని బకెట్ల నీళ్లు, ఎన్ని బిందెల నీళ్లు తెచ్చి వస్తే ఏం లాభం, సర్వనాశనం అయ్యింది. పశువులకు ఏడాదంతా మేత అవుతుంది అని తెచ్చిన గడ్డి భగ్గున మండిపాయే అని ఆ రైతు ఎంత దానిలాడుతున్నాడో ఏమో. ఇంతకు ఈ గడ్డి ఎందుకు గాలింది, దీనికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకున్న లింక్ ఏంది అనుకుంటున్నారా? మహబూబాబాద్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ అనే ఊరుకు పోయిందట. ఎమ్మెల్యే వచ్చే వరకు అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలకు సంబరం ఆగలేదు కావచ్చు. దీపాలి బాంబులను పటాకులు తెచ్చి అంట పెట్టిండ్రు. ఢామ్ ఢామ్ అని వేలుకుంటా పోయి ఈ గడ్డి వాముల పడ్డాయట. ఇంకేమున్నది, ఒక్కసారి మంటలు వచ్చి క్షణాలల్లో కాలి బూడిదైందట గడ్డి. దాసరి సైదులు అనేటైనా గడ్డి కోసం తిప్పలబడి 10,000 గడ్డి పశువుల కోసం కొన్నాడట. ఈసారి పంటలు సరిగ్గా వండకపోయేసరికి గడ్డికి కరువు వచ్చిందట. అసలే ఎండాకాలం, చిన్న మిరుగుడు గడ్డిలా పడ్డా పెట్రోల్ పోసి అంటించినంత మంటలు వస్తాయి. మరి అసొంటప్పుడు కొద్దిగా ఆలోచన చేయాలి కదా కాంగ్రెస్ పార్టీలు. కనీసం ఎమ్మెల్యే సాబైనా వద్దురా బాబు బాంబులు కాల్చకుండ్రి అని చెప్పాలి కదా. కానీ ఎమ్మెల్యే ఊరుకొచ్చుడే పెద్ద పండుగ అన్నట్టు చేసే వరకు ఇగో గిట్లయింది. ఇక దీని మీద అక్కడి పబ్లిక్ జరిగిన నష్టాన్ని తీర్చాలి అంటున్నారు. సరే ఇస్తారా ఇయ్యరా అనేది ఆ ఎమ్మెల్యేకే ఎరక గాని ఈ ముచ్చట మీద కాంగ్రెస్ పార్టీల పాలనలా పంటలు వండయి పండుతే ఇగో గిట్లయితున్నాయి అని కామెంట్లు చేస్తున్నారట గడ్డివాము గాలిందన్న ముచ్చట తెలిసినోళ్ళు.